ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 25, 2025. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 4/9/2005. ఈరోజు బాప్దాద చెప్తున్న విషయం, శిక్షణతో పాటు క్షమ మరియు దయను ధారణ చేయండి. ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. అప్పుడు మీ ఇల్లు ఆశ్రమంగా అయిపోతుంది. ఈరోజు బాప్దాద పిల్లలందరి మస్తకంలో పవిత్రత యొక్క రేఖలను చూస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత. పవిత్రత యొక్క రేఖలు ఏవో తెలుసా? పవిత్రత అందరికీ ప్రేమనిపిస్తుంది. పవిత్రతయే సుఖము, శాంతి, ప్రేమ, ఆనందములకు జనని. పవిత్రతయే మానవులకు సత్యమైన అలంకారం. పవిత్రత లేదంటే మానవ జీవితానికి విలువ లేదు. దేవతలు పవిత్రులు కనుకనే వారు గౌరవనీయులు మరియు పూజ్యనీయులుగా ఉన్నారు. ఈ రోజుల్లో పవిత్రత లేదు కనుక మానవ జీవితం ఎలా ఉందో మీరు చూస్తున్నారు. బాప్దాద పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే పవిత్ర భవ, యోగీ భవ అనే వరదానమునిచ్చారు. ఏ ఆత్మలైతే పవిత్రత ఉందో వారి నడక, నడవడిక, ముఖము మెరుస్తూ ఉంటుంది. కనుక పవిత్రతయే జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది. వాస్తవానికి పిల్లలైన మీ అందరి ఆది స్వరూపమే పవిత్రత. అనాది స్వరూపం కూడా పవిత్రతయే. ఇటువంటి పవిత్ర ఆత్మల విశేషత వారి జీవితంలో సదా పవిత్రత పర్సనాలిటీ కనిపిస్తుంది. పవిత్రత యొక్క రియాలిటీ అనగా సత్యత, పవిత్రత యొక్క రాయల్టీ ముఖము మరియు నడవడికలో కనిపిస్తుంది. ఈ రేఖలే జీవితానికి అలంకారము. రియాలిటీ అనగా నేను అనాది ఆది స్వరూప ఆత్మను అనే స్మృతి ద్వారా సమర్థంగా అవుతారు. రాయల్టీ అనగా స్వయం కూడా స్వమానంలో ఉంటూ ప్రతి ఒక్కరికి గౌరవమిచ్చి నడిచేవారు. పర్సనాలిటీ అనగా సదా సంతుష్టత మరియు ప్రసన్నత. స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టం చేస్తారు. పవిత్రత ద్వారా ప్రాప్తులు కూడా చాలా ఉన్నాయి. బాప్దాద పిల్లలైన మీ అందరికీ ఏ ఏ ప్రాప్తులు చేయించారో తెలుసు కదా. ఎన్ని ఖజానాలతో నిండుగా చేశారు. ఒకవేళ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకుంటే నిండుగా అయిపోతారు. అన్నిటికంటే మొదట జ్ఞాన ఖజానానిచ్చారు. ఈ ఖజానా ద్వారా జీవితంలో ఉంటూ కూడా దుఃఖము, అశాంతి నుండి ముక్తులైపోతారు. ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పము లేక వికల్పము వచ్చినా జ్ఞానబలం ద్వారా విజయులుగా అయిపోతారు. రెండవ ఖజానా స్మృతి, యోగం. దీని ద్వారా సర్వశక్తులు లభిస్తాయి. ఈ శక్తుల ఆధారంతో సర్వ సమస్యలను, సర్వ విఘ్నాలను సహజంగా దాటుకుంటారు. మూడవది ధారణల ఖజానా. దీని ద్వారా సర్వ గుణాలు ప్రాప్తిస్తాయి. నాలుగవది సేవ యొక్క ఖజానా. దీని ద్వారా ఎవరి సేవ అయితే చేస్తారో వారి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి, సంతోషం ప్రాప్తిస్తుంది. ఖజానాలను పెంచుకునే తాళం చెవి. ఖజానాలను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించడం. ఎవరైతే ఉపయోగిస్తారో వారు పెంచుకుంటారు. బాప్దాద పిల్లలకు ఒక చాలా సహజ పురుషార్థం యొక్క విధిని వినిపిస్తున్నారు. సహజమైన విధి, అమృతవేళ నుండి మీరు ఎవరినైతే కలుస్తారో వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి మరియు ఆశీర్వాదాలు ఇవ్వండి. క్రోధీ ఆత్మ వచ్చినా మీరు వారికి కూడా ఆశీర్వాదాలు ఇవ్వండి మరి ఆశీర్వాదాలు తీసుకోండి. ఎందుకంటే ఆశీర్వాదాలు తీవ్ర పురుషార్థానికి చాలా సహజ యంత్రం. ఎలాగైతే సైన్స్ సాధనమైన రాకెట్ ఎంత త్వరగా కార్యం చేస్తుందో అలా ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆశీర్వాదాలు తీసుకోవడం కూడా ముందుకు వెళ్ళేందుకు చాలా సహజమైన సాధనం. అమృతవేళ
సహజ స్మృతి ద్వారా తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి. మరి పూర్తి రోజంతా ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. కనుక అన్నింటికంటే మంచి వస్తువు ఆశీర్వాదాలను ఇవ్వడం. బాప్దాదా చెప్తున్నారు, వరదానం ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా మీకు దుఃఖం ఇచ్చినా కూడా మీరు దుఃఖం తీసుకోకండి. వారు ఇస్తారు కానీ మీరు తీసుకోకండి. ఎందుకంటే ఇచ్చేవారు ఇచ్చేశారు, కానీ తీసుకునేవారైతే మీరే కదా. ఇచ్చేవారు తీసుకోరు. ఒకవేళ వారు చెడు వస్తువు ఇస్తే తీసుకుంటారా? దుఃఖం ఇస్తారు, అశాంతినిస్తారు అనగా అవి చెడు వస్తువులే కదా. మీకు దుఃఖం అంటే ఇష్టమా? ఇష్టం లేదు కదా, అది చెడు వస్తువు కదా. మరి చెడు వస్తువును తీసుకుంటారా? ఎవరైనా మీకు చెడు వస్తువు ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. మరి ఎందుకు తీసుకుంటారు? తీసేసుకుంటారు కదా. ఒకవేళ దుఃఖం తీసుకుంటే దుఃఖితులుగా ఎవరవుతారు? మీరవుతారా లేక వారవుతారా? తీసుకునేవారు ఎక్కువగా దుఃఖితులుగా అవుతారు. ఒకవేళ ఇప్పటి నుంచి దుఃఖాన్ని తీసుకోకుంటే మీ సగం దుఃఖం దూరం అయిపోతుంది. ఎందుకంటే తీసుకోరు కదా. అంతేకాక దుఃఖానికి బదులుగా మీరు వారికి సుఖమునిస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. కనుక సుఖంగా కూడా ఉంటారు, మరియు ఆశీర్వాదాల ఖాతా కూడా నిండుగా అవుతూ ఉంటుంది. ఎలాంటి వారైనా ప్రతి ఆత్మ నుండి మీరు ఆశీర్వాదాలు తీసుకోండి. శుభభావన, శుభకామన ఉంచుకోండి. శిక్షణ ఇచ్చేందుకు అన్నింటికంటే ఉత్తమమైన విధి ఏమిటంటే, క్షమ యొక్క రూపంగా ఈ శిక్షణ ఇవ్వండి. కేవలం శిక్షణ మాత్రమే ఇవ్వకండి, దయ మరియు క్షమ చూపించండి. మరియు శిక్షణ కూడా ఇవ్వండి. 2 శబ్దాలను గుర్తుంచుకోండి, శిక్షణ మరియు క్షమ, దయ. ఒకవేళ దయాహృదయులుగా వారికి శిక్షణ ఇస్తే మీ శిక్షణ పనిచేస్తుంది. దయాహృదయులుగా ఇవ్వకపోతే మీ శిక్షణను ఒక చెవి ద్వారా విని 2వ చెవి ద్వారా వదిలేస్తారు. శిక్షణ ధారణ అవ్వదు. శిక్షకులుగా అవ్వడం త్వరగా వస్తుంది, కానీ దానితో పాటు క్షమించడం కూడా తోడుగా ఉండాలి. దయ చూపించే విధి శుభభావన, శుభకామన. సత్యమైన ప్రేమ రాయిని కూడా నీరుగా చేసేస్తుందని అంటారు కదా. అలా క్షమాస్వరూపంతో శిక్షణ ఇవ్వడం ద్వారా మీరు ఏ కార్యం గురించి అయితే మీరు చేయకూడదు, ఇలా జరగకూడదు అని కోరుకుంటున్నారో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మీరు దయాహృదయులుగా ఈ శిక్షణ ఇచ్చిన ప్రభావంతో వారి కఠోరమైన హృదయం కూడా పరివర్తన అయిపోతుంది. కనుక ఏ వరదానం లభించింది? దుఃఖము ఇవ్వరాదు, దుఃఖం తీసుకోరాదు. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారి పిల్లలకు నలువైపులా సర్వ ఖజానాలతో నిండుగా, నిర్విఘ్నంగా, వ్యర్థ సంకల్పరహితంగా ఉండే శ్రేష్ఠాత్మలకు, దానితో పాటు స్వపరివర్తన చేసుకుని మరియు చేయించే ఉమంగ ఉత్సాహాలలో ఎగిరే పిల్లలకు, బాప్దాదాకు సత్యంగా మనసులోని సమాచారాన్ని ఇచ్చేటువంటి సత్యమైన మనసు గల పిల్లలకు, విశేషంగా మనోభిరాముని రూపంలో, తండ్రి రూపంలో, శిక్షకుని రూపంలో, సద్గురువు రూపంలో 10 రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: భ్రమించే లేక వెతికే ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించే చైతన్య లైట్ మైట్ హౌస్ భవ. వివరణ: ఎవరైనా భ్రమించే ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించేందుకు చైతన్య లైట్ మైట్ హౌస్గా అవ్వండి. దీని కొరకు 2 విషయాలపై గమనం ఉంచండి. ఒకటోది, ప్రతి ఆత్మ యొక్క కోరికలను పరిశీలించాలి. ఎలాగైతే నాడి గురించి తెలిసిన వారిని యోగ్య డాక్టర్ అని అంటారో, అలా పరిశీలన శక్తిని సదా ఉపయోగించండి. రెండవది, సదా తమ వద్ద సర్వ ఖజానాల అనుభవాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. కేవలం వినిపించడమే కాదు, కానీ సదా
సర్వ సంబంధాలను, సర్వశక్తులను అనుభవం చేయించాలి అనే లక్ష్యాన్ని సదా ఉంచుకోవాలి. స్లోగన్: ఇతరులను కరెక్షన్ చేసేందుకు బదులు ఒక్క తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకోండి. ఇతరులను కరెక్షన్ చేసేందుకు బదులు ఒక్క తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకోండి. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. మీ నిజ స్వరూపము మరియు వరదాని స్వరూపం సదా స్మృతిలో ఉంటే అపవిత్రత మరియు విస్మృతి యొక్క నామరూపాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు విస్మృతి మరియు అపవిత్రత అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వాలి. ఎందుకంటే ఈ సంస్కారం మరియు స్వరూపము మీవి కాదు, అవి మీ గత జన్మవి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ఇవైతే శూద్రుల సంస్కారము మరియు స్వరూపము. మావి కాదు అని మీ నుండి భిన్నంగా అనగా ఇతరుల సంస్కారంగా అనుభవం అవ్వాలి. దీనినే న్యారా ప్యారా అని అంటారు. అచ్చా. ఓం శాంతి.